78వ స్వాతంత్ర్యపు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ. ఈ స్వాతంత్ర్యపు యేసుక్రీస్తే మనకు అనుగ్రహించాడు దేవుని వలన. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గలతీయన్స్లో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ పాపమనే దాస్యపు కాడి నుంచి యేసుక్రీస్తు ద్వారా విడుదల కలిగింది అని అపోస్తలుడైన పౌలు గలతీలో ఉన్న సంఘానికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో పాపముననే కాడిని మోస్తూ ఈ ఆచారాలతో కూడిన ఆజ్ఞలతో కూడిన వాటన్నిటిని కూడా అనుసరిస్తే గనక పాపము నుండి విడిపించబడము, దాని నుండి విడుదల లేదు, విముక్తి లేదు. ప్రభువైన యేసుక్రీస్తే కన్యక మరియ గర్భమందు లోకంలో జన్మించి ఆయన మనుషులందరి కొరకై పాప విమోచన కొరకై శిలువపై రక్తమును కార్చిన తద్వారా మానవుడు పాపమనే దాస్యము నుండి విడిపించబడతాడు. ఈ స్వాతంత్రము యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మనకు కలిగినదని మాట్లాడుతున్నాడు. పాపము నుండి మనకు స్వాతంత్రం కలిగింది, లోకం మీద మనకు స్వాతంత్రం కలిగింది, సాతాను మీద మనకు స్వాతంత్రం కలిగింది, లోకము దురాశ మీద మనకు జీవపుటంబం మీద కూడా స్వాతంత్రం కలిగింది. అందుకనే బైబిల్లో ఉంది, ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును అని రాయబడి ఉంది. కనుక ఇక మీదట, అందుకనే మత్తయి రాసిన సువార్త 28:11 ఒక మాట అంటాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్యలారా నా యొద్దకు రండి అంటూ యేసుక్రీస్తు కాడిని మీరు మోయుడి అని అంటాడు. పాపం అనే కాడిని యేసుక్రీస్తు త్రుంచివేశాడు. ఈ కాడి యేసుక్రీస్తు కాడి మోస్తే అది చాలా సులువైనది. కనుక యేసుక్రీస్తుని వెంబడించుదాం. దేవుడు మనకిచ్చిన స్వాతంత్రములో మరలా పాపమనే దాస్యపు జోలికి వెళ్లకుండా దేవుడిచ్చిన స్వాతంత్రంలో మనం బ్రతకడానికి ఇష్టపడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక.